ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నటువంటి మాటలు. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ లోకంలో ఉన్నటువంటి వారిలో ఎవరికి కూడా అంత జ్ఞానము లేదు. అతని గురించి ఏం రాయబడిందంటే, సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం సొలొమోను రాజుకు ముందు పుట్టిన వారికి అంత జ్ఞానం లేదు, అతని తర్వాత పుట్టబోయే వారికి కూడా అటువంటి జ్ఞానం ఎవరికి ఉండదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత విశేషమైన జ్ఞానాన్ని దేవుడు సొలొమోను రాజుకు అనుగ్రహించారు. ఆయన తన జ్ఞానం ద్వారా సమస్తాన్ని పరీక్షించి పరిశోధించి మరి మనకు కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మనకు తెలియచేస్తున్నటువంటి వాక్యభాగం ఏంటంటే, ఎప్పుడు కూడా మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచండి. ఆయన సమస్తమును చెడుకు శక్తి కలిగిన దేవుడు కాబట్టి, ఆయన మనకంటే కూడా జ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన జ్ఞానమైన దేవుడు కాబట్టి, ఆయన సమస్తమును చెడుకు శక్తి కలిగిన దేవుడు, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలం ఎరిగిన దేవుడు కాబట్టి, మనకంటే శ్రేష్టమైన విషయంలో శ్రేష్టమైన రీతిలో మనం నడిపించటకని సమర్థుడు కాబట్టి, మీకు మీరే జ్ఞానులు అనుకోవద్దు. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథంలో కూడా మనం గమనిస్తే, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు అని చెప్పి దేవుని గురించి మాట రాయబడింది. అవును ప్రియరా, ఆయన జ్ఞానమైనటువంటి దేవుడు, ఆలోచన విషయంలో ఆయన గొప్పవాడు, ఆయన లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడని యోబు గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇన్ని అద్భుతాలు చేయటకు, ఆశ్చర్యకార్యములు చేయటకు శక్తి కలిగిన దేవుడు, జ్ఞానమైన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్తుకు ఎరిగిన దేవుడు ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి మనం ఆయన యొక్క ఆలోచన చొప్పున, ఆయన యొక్క నడిపింపు చొప్పున, ఆయన చిత్తానుసరణ నడవగలిగితే మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం దేవుని సహాయం తీసుకోకుండా మనకు మనమే మన భారాన్ని మోసుకుంటూ మనకున్న సమస్యని మనమే పరిష్కరించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన మానవ జ్ఞానంతో వాటిని పరిష్కరించుకోలేకపోతూ ఉంటాం. అందుకే భక్తుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీవు జ్ఞానాన్ని అనుకోవద్దు, కానీ దేవుని పైన ఆధారపడండి పూర్ణ హృదయంతో. ఏదో కొంత దేవునికి అప్పుచెప్పినట్టు అప్పుచెప్పి మీ ప్రయత్నం మీరు చేయటం కాదు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచండి. ఆయన నమ్మకం ఉంచండి. నమ్మిక మాత్రం ఇస్తారు అద్భుతాలు చేసే దేవుడు. ఆవగినంత విశ్వాసం మనలో ఉంటే ఆయన అద్భుతకార్యాలు మన పట్ల చేసే దేవుడు కాబట్టి ఆ విధంగా ఆయన నమ్మకం ఉంచండి. మీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకోండి. ఆయన అధికారంకి మీ ప్రవర్తన అప్పగించుకున్నప్పుడు అప్పుడు ఆయన త్రోవలను సరళం చేయను. అప్పుడు ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో, పూర్తిగా మనం ప్రభు చిత్తానికి అప్పగించుకుంటామో, ప్రభువా నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నా జ్ఞానాన్ని ఉపయోగించాను, కానీ ఇది నా వల్ల కాదు, ఇది నాకు అసాధ్యమైన కార్యం ప్రభువా, నేను చేరే నిస్సహాయుని ఒప్పుకుంటున్నాను, నీకే నాకు సమస్యను అప్పగించుకుంటున్నాను, నువ్వు నాతో కూడా ఉండి నాకు మేలు చేసి నాకు సరైన మార్గం చూపించమని నేను నిస్సహాయులను ఒప్పుకొని ప్రభువుకు అప్పగించాను. మన ప్రవర్తనంతో అధికారానికి ఒప్పుకుంటే పూర్ణ హృదయంతో ఆయన చేస్తాడని విశ్వసించగలిగితే ఆయన తప్పకుండా నీకు సరళం చేసి ఆయన నడవలసిన మార్గాన్ని మనకు చూపిస్తాడు. మనకున్న సమస్య నుంచి ఆయన మనకు విడుదల కలుగు చేస్తాడు. జ్ఞాని అయిన సొలొమోను తన అనుభవపూర్వకంగా ఇంత శ్రేష్టమైన వాక్యం మనతో తెలియజేస్తుండగా ఉదయకాలం మనం కూడా మన సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు మానివేసి, నేను జ్ఞానిని, నా బుద్ధి గొప్పదనుకోకుండా దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని వైపు చూస్తూ ఆయన చిత్త ప్రకారం ముందుకు సాగిపోతే తప్పకుండా ప్రభువు మనల్ని శ్రేష్టమైన రీతిలో నడిపిస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన లేఖన భాగాన్ని బట్టి నీ వందనాలు. మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని మేము మా జీవితాల్లో ప్రభువా మరి నీకు దూరం కాకుండా
మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి ఒప్పుకోవడానికి మా పూర్ణ హృదయంతో నీ నమ్మకం ఉంచడానికి మాకు నేర్పించి నీ దగ్గర నుంచి కార్యాలను పొందుకునే కృప మాకు దయచేయండి. ఈ దినం మేము చేయ పనిపాట్లో రాకపోకల్లో క్షేమం కలుగు చేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ డే చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం ప్రభా బలహీన వాళ్ళని స్వస్థపరచండి, దుఃఖులను వారిని ఓదార్చండి, సమస్యలను వారిని విడిపించండి. ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేసి దిన దీవెనలతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.